హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఏంటంటే నెక్స్ట్ అంటే ఒక సిటీని వేరే సిటీలో ఎలా కాల్ చేయొచ్చు ఏంటనేది ఫ్యాబ్రిక్ డేటా వేరేస్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. సో ఆల్రెడీ మనం చాలా వీడియోస్ చేసాం, చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ వస్తే సిటీ క్రియేట్ చేద్దాం విత్ డెమో సిటీ పేరు ఏదైతే ఎంచుకుంటున్నాం ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ సిటీ గురించి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను అనమాట. చూడండి, లేకపోతే సెలెక్ట్ ఫ్రమ్ ఈమెయిల్ ఎంప్లాయీ. సో ఇక్కడ కొన్ని కామెంట్స్ తీసుకుంటాను. ఎంప్లాయీ ఐడి, టైటిల్, మేనేజర్ ఐడి, జెండర్, వెకేషన్ అవర్స్. ఓకే, సో ఇలా కొన్ని కామెంట్స్ తీసుకుంటాను. మీరు కావాలంటే కన్ఫర్మేషన్ కావాలంటే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైతే క్వెరీ వేశారో ఆ క్వెరీ అనేది ప్రాపర్గా అవుట్పుట్ వస్తుందో లేదో కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వచ్చిన అవుట్పుట్ ఈ సిటీలో స్టోర్ అవుతుంది కాబట్టి నేను కాల్ చేస్తాను. కావాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డెమో సీట్. ఓకే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, మనకు అవుట్పుట్ వస్తుంది కదా. అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఏదైతే సిటీ ఉందో ఈ సిటీని వేరే టేబుల్లోకి నేను వేరే సిటీలోకి లీడ్ చేస్తాను అనమాట. సో దానికోసం ఇంకో సిటీ క్రియేట్ చేస్తాం కామా పెట్టి. సో ఫైనల్ సిటీ ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డెమో డెమో సిటీ. సో ఎస్, ఇన్నర్ జాయిన్ నేను వేరే టేబుల్ తోటి కూడా జాయిన్ చేస్తాను. ఓకే, టేబుల్ ఎంప్లాయీ history h on s dot employee id is equal to h dot employee id. and ఇంకోటి కూడా ఇన్నర్ జాయిన్. సో ఇన్నర్ జాయిన్. సో TBL department D on. So D dot department ID is equal to H dot department ID. ఓకే, సో ఇలా నేను ఏదైతే సిటీ ఉందో ఈ సిటీని సో ఇక్కడ యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన కాలమ్స్ ఏఎస్ డాట్ స్టార్ అంటే అన్ని కావాలి. హెచ్ డాట్ డిపార్ట్మెంట్ ఐడి, కామా డి డాట్ నేమ్, కామా సో డి డాట్ గ్రూప్ నేమ్. ఓకే, ఇలా మనకు కావాల్సిన కాలమ్స్ అన్ని కూడా కాల్ చేస్తున్నాను. ఫైనల్ గా సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫైనల్ సిటీ. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా మనకు కావాల్సిన అవుట్పుట్. ఓకే, సో ఈ రెండు వచ్చేసరికి నాకు డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి వస్తుంది. అలానే ఈ డిపార్ట్మెంట్ ఐడి వచ్చేసరికి ఎంప్లాయీస్ టేబుల్ నుంచి వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వేరే సిటీ ఏదైతే క్రియేట్ చేశానో ఈ సిటీ నుంచి వస్తుంది. ఓకే, బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే సిటీ నేను క్రియేట్ చేశానో ఈ సిటీని ఇక్కడ యూజ్ చేస్తాను. అంటే వేరే సిటీలో యూజ్ చేసి ఫర్దర్గా మీకు కావాల్సిన జాయింట్స్ కానీ వేరే క్లాసులు కానీ అంటే మీకు ఏదైతే అవసరం అవుతుందో ఫర్దర్గా సో అలా చేయొచ్చు అన్నమాట. ఇలా రకరకాలుగా సో దీన్ని నెస్టెడ్ లైక్ ఇఫ్ కండిషన్ ఇంకొక ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తే ఏమంటారు, నెస్టెడ్ ఇఫ్ అంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా సిటీలో వేరే సిటీని యూజ్ చేసేదాన్ని సో నెస్టెడ్ సిటీ అంటారు. సో అర్థమైంది కదా. ఇలా రకరకాలుగా ఉంటుంది అనమాట. సో అల్టిమేట్గా మనకి క్వైరీస్ అనేది రాయటం తెలియాలంటే బేసిక్స్ అనేది రావాలన్నమాట. అది రానప్పుడు మనం ఏది చేసినా సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఎలా చేయండి. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చూడడం ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.